ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. దేహం ఉన్నది, ఉన్నట్లు తెలుస్తున్నది. ఉండడం సత్, ఉన్నట్లు తెలియడం చిత్. తెలుస్తున్నది అంటేనే అనుభవానికి అందుతున్నది అని అర్థం. ఏదైనా ఒకటి తెలుస్తున్నది అంటే అది నీకన్నా అన్యంగా దృశ్య రూపంగా ఉన్నది అని అర్థం. ఆ దృశ్యాన్ని తెలుసుకునే దృక్ దృశ్యం కన్నా వేరుగా ఉన్నాడు అని అర్థం. దేహం అందరికీ అనుభవంలో ఉన్నది. శరీరంలో ప్రతి కదలిక, ప్రతి విషయం మనకు తెలుస్తూ ఉన్నది. దేహానికి ఏదైనా జరిగినా లేదా ఏదైనా అనారోగ్యం వచ్చినా, ఎండకు రంగు మారినా, దేహంలో ఏ వికారం వచ్చినా అంటే మార్పు, ఏ మార్పు వచ్చినా నాకు తెలుస్తూ ఉన్నది. అలా అన్నిటినీ తెలుసుకునేది ఎవరు? దృశ్యమా అంటే ఈ దేహమా? దృశ్యం జడం. ఇక్కడ జడానికి నిర్వచనం చూద్దామండి. జడము అంటే ఏదైతే స్వప్రకాశం కాదో, అంటే తన ఉనికి కొరకు మరి ఒక దాని మీద ఆధారపడి ఉన్నది ఏదో, అది జడం. జడం తను ఉన్నట్లు తాను చెప్పలేదు. ఎందుకంటే తనకే స్వతంత్రమైన ఉనికి లేనప్పుడు అది ఎలా తన ఉనికిని తెలుపగలదు? ఏదైతే స్వప్రకాశం కాదో, తన ఉనికి కొరకు మరొక దాని మీద ఆధారపడి ఉన్నదో అది జడం. శరీరం గనుక తన ఉనికిని తెలియజేసేటట్లు అయితే గాఢ నిద్రలో పేరు పెట్టి పిలిస్తే ఈ దేహం స్పందించాలి కదా, మరి అలా లేదే పరిస్థితి. ఈ మాత్రం విచారణ చాలండి ఈ దేహం జడం అనే నిర్ధారణ చేయడానికి. కావున అన్నింటినీ తెలుసుకునేది దృశ్యమా? దృశ్యం జడం కాబట్టి దృశ్యం కానప్పుడు అన్నింటినీ తెలుసుకునేది ఏదో, అది స్వప్రకాశమై నిర్వికారమై ఉండాలి. స్వప్రకాశం అంటే తన ఉనికిని తాను అనుభవిస్తూ, తన ఉనికి కొరకు మరి యొక్క దాని మీద ఆధారపడకుండా తన ఉనికిని తాను అనుభవిస్తూ ఉండాలి. అది స్వప్రకాశమై నిర్వికారమై అంటే ఎటువంటి మార్పు లేనిదై ఉండాలి. అది ఏమిటి అన్నప్పుడు దృగ్గా తెలియబడుతుంది. దృక్ సత్యం ఎలా అవుతుంది? ఇక్కడ దృక్ అంటే చైతన్యం అండి. దాన్నే చిత్ అంటారు. చైతన్యం తెలివిగా చెప్పబడుతున్నది. చూడండి, ఇప్పుడు మనం గమనిద్దాము, మన దేహాన్నే గమనిద్దాము. ఈ శరీరాన్ని కనుక మీరు గమనించినట్లయితే ఈ శరీరం బాల్యంలో ఒక విధంగా ఉన్నది, ప్రస్తుతం ఒక విధంగా ఉన్నది, భవిష్యత్తులో అనేక మార్పులకు లోనై మరొక విధంగా ఉంటుంది. నేను బాల్యంలో ఉన్నట్లు ఇప్పుడు లేను, ఈ రోజు ఉన్నట్లుగా ఇంకో 10 సంవత్సరాల తర్వాత ఉండను. ప్రతి క్షణం ఈ శరీరంలో అనేక వికారాలు కలుగుతుంటాయి. ఈ శరీరంలో ఎన్ని వికారం అంటే మార్పు అండి. ఈ శరీరంలో ఎన్ని వికారాలు కలిగినా బాల్యం నుంచి ఇప్పటి వరకు వాటి అన్నింటినీ తెలుసుకుంటూ ఎటువంటి వికారాలు లేని సద్వస్తువు ఒకటి తెలుస్తూ ఉన్నది. అన్నింటినీ తెలుసుకుంటూ ఉన్న ఆ సంవిత్, ఆ జ్ఞానం ఒకటిగా తెలుస్తూ ఉన్నది. ఎన్ని మారుతూ ఉన్నా వాటన్నింటినీ తెలుసుకునే ఆ సంవిత్, ఆ జ్ఞానం మారడం లేదు. అది కూడా మారేటట్లు అయితే బాల్యం గురించి ప్రస్తుతం చెప్పలేము. ఎందుకంటే అది మారిపోయి ఉంటుంది కదా. మారింది, గతంలో ఉన్నది ఇప్పుడు లేదు అని కదా. కావున బాల్యం నుంచి ఎన్ని వికారాలు వచ్చినా అన్నింటినీ తెలుసుకునే ఆ సంవిత్, ఆ జ్ఞానం ఎటువంటి వికారాలు లేనిదై ఉండాలి అన్నది సుస్పష్టం. దీన్ని కొంచెం విచారణ చేద్దామండి.
చూడండి, మనం బాల్యం నుంచి చూసుకుంటే బాల్యంలో మన దేహం ఉన్నట్లు ఇప్పుడు లేదు. కానీ బాల్యాన్ని చూసిన ఆ తెలివే ఇప్పుడు కూడా ఉన్నది అండి. ఏ చైతన్యం అయితే బాల్యాన్ని చూసి అప్పుడు ఇలా ఉండేది అని చెప్పేసి చెప్తున్నదో అదే చైతన్యం ఇప్పుడు ఈ దేహాన్ని చూసి ఇప్పుడు ఇలా ఉన్నది అని చెప్పేసి చెప్తున్నదండి. అన్నీ మారుతున్నాయి, దేహం మారుతుంది, అన్నీ మారుతుంది. కానీ ఈ మార్పులను తెలుసుకునే ఆ చైతన్యం, ఆ చిత్, ఆ తెలివి, ఆ సంవిత్, ఆ జ్ఞానం మారడం లేదండి. ఎలా చెప్పవచ్చు అంటే అది మారడం లేదని? అది నిర్వికారం అండి, దానిలో మార్పు లేదు. ఎలా చెప్పవచ్చు అంటే గతంలో నేను బాల్యంలో ఇలా ఉన్నాను అని చెప్తున్నారు అంటే ఇప్పుడు మీరు వర్తమానంలో ఉన్నారు అండి. వర్తమానంలో ఉండి మీరు గతాన్ని గురించి చెప్తున్నారు. గతంలో నేను ఇలా ఉండేవాడిని అని మీరు చెప్తున్నారు అంటే ఆ గతాన్ని చూసిన మీరే ఇప్పుడు కూడా ఉన్నారు. గతంలో ఉండి గతాన్ని చూసిన మీరే ఇప్పుడు ఈ వర్తమానంలో ఉండి వర్తమానాన్ని కూడా చూస్తున్నారు. వర్తమానంలో ఉండి గతంలో నేను ఇలా ఉండేవాడిని అని చెప్తున్నారు అంటే ఆ గతంలో ఉన్నది ఇప్పుడు ఉన్నది ఒక్కరేనండి. ఎలా అంటారేమో, ఏదైనా ఒకదాన్ని మనము చెప్తున్నాము అంటే మనం దాన్ని చూసి ఉంటాము. గతాన్ని చూసిన మీరే ఇప్పుడు వర్తమానంలో ఉండి చెప్తున్నారు అండి. గతాన్ని చూసిన మీరు వేరు, ఇప్పుడు వర్తమానంలో ఉన్న మీరు వేరు అయితే, గతాన్ని చూసిన వారు వేరు, ఇప్పుడు వర్తమానంలో ఉన్నవారు వేరు అయినట్లయితే ఆ గతాన్ని గురించి మీరు ఇప్పుడు చెప్పలేరు. గతంలో ఎలా ఉండేవాడిని అని చెప్తున్నారు అంటే ఆ గతాన్ని చూసిన మీరే ఇప్పుడు ఈ వర్తమానంలో ఉన్న మీరు ఇద్దరు ఒక్కరే అండి. ఇద్దరిలో ఏ మార్పు లేదు. మార్పు చెందిందా మీరు గతాన్ని చెప్పలేరు, ఎందుకంటే గతంలో ఉన్నది మారిపోయి ఉంటున్నది కదా. ఈ తర్కం అండి, ఈ తార్కికంగా సత్యాన్ని మనం తెలుసుకోవచ్చండి. సో గతంలో ఉన్న మీరే ఇప్పుడు వర్తమానంలో ఉన్నారు. ఈ దేహంలో మార్పు జరుగుతున్నది. ఈ మారే దేహాన్ని ఎటువంటి వికారం లేకుండా, మార్పు లేకుండా తెలుసుకుంటూ ఉన్నది ఒకటి ఉన్నది అండి. అది మీ యొక్క అసలు స్వరూపం. అది సాక్షిగా అన్నిటినీ తెలుసుకుంటూ ఉన్నదే అండి. అది ఎటువంటి వికారాలు లేనిదై నిర్వికారమై ఉన్నదే అండి. దీన్ని తెలుసుకోవడానికి శాస్త్రంలో చెప్పిన ఒక విషయాన్ని మనం గమనిద్దాము. ఈ దృక్కు దృశ్యం. ఇప్పుడు దృక్ అంటే ఎవరండి? సర్వాన్ని తెలుసుకుంటూ ఎటువంటి వికారాలు లేనిదైన చైతన్యం ఒకటి ఉన్నది మీలో, ఏ మార్పు లేకుండా. అది మీ యొక్క అసలు స్వరూపం, మీ యొక్క సహజ స్థితి, మీ యొక్క వాస్తవ స్వరూపం అది అని చెప్పేసి చెప్తున్నాం కదండి. దీన్ని శంకర్లు ప్రస్తావన చేస్తున్నారండి. ఒక్కసారి ఈ దృగ్దృశ్యాన్ని విచారణ చేద్దాం. చూద్దాము, ఒక శ్లోకాన్ని గమనిద్దాము. రూపం దృశ్యం లోచనం దృక్ తదృశ్యం దృక్మానసం దృశ్యాది వృత్తయ సాక్షి దృగేవ నతు దృశ్యతే అని శంకర్లు చెప్తున్నారండి. చూద్దాము, దీన్ని కొంచెం విచారణ చేద్దాము. రూపం దృశ్యం లోచనం దృక్. చూడండి, జగత్తులో ఈ దృక్కు దృశ్యాలు ఇవి రెండే ఉంటాయండి. దృక్ అంటే చూసేవాడు, దృశ్యం అంటే చూడబడేది. చూసేవాడు ఎప్పుడైనా కానీ చూడబడేదానికి అన్యంగా ఉండి ఆ దృశ్యాన్ని చూస్తూ ఉంటాడండి. దృక్ ఎప్పుడు దృశ్యం కన్నా అన్యంగా ఉండి దృశ్యాన్ని చూస్తూ ఉంటదండి. ఈ విషయాన్ని గమనించుకోండి, ఈ విషయాన్ని పట్టుకోండి. ఇప్పుడు దృగ్దృశ్య వివేకం చేద్దాం. రూపం దృశ్యం లోచనం దృక్. మనకు చూడండి, దృశ్యమనంగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఈ ప్రపంచమేనండి. ఈ ప్రపంచాన్నే మనము దృశ్యంగా చూస్తాం తప్పితే ఈ దేహాన్ని మనం దృశ్యంగా చూడం. సరే, మొదట ఈ ప్రపంచం నుంచి బయలుదేరదామండి. రూపం దృశ్యం లోచనం దృక్. లోచనము అంటే కన్ను అండి. ఈ ప్రపంచాన్ని చూసేది ఏంటిదండి? కన్నే కదా. ఈ కంటి వల్లనే మనం ఈ ప్రపంచాన్ని చూడగలుగుతున్నాము. ఈ ప్రపంచంలో ఉన్న ఈ దృశ్యాలన్నింటినీ తెలుసుకునేది ఏంటిది? కన్ను కదా. సో ఇక్కడ కన్నుని దృక్ 1 అనుకుందామండి. ఇది మొదటి దృక్. ఈ మొదటి దృక్కు ఈ ప్రపంచంలో ఉన్న దృశ్యాలన్నింటినీ తెలుసుకుంటూ ఉన్నదండి. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి అండి. దృశ్యమనంగానే మన కళ్ళ ముందు ఉండే జగత్తే కాదండి, మన శరీరం కూడా. ఎందుకంటే
ఇది కూడా మనకు తెలియబడుతూ ఉన్నది కాబట్టి, మన కంటికి ఈ దేహం తెలుస్తూ ఉన్నది కాబట్టి ఈ దేహం కూడా దృశ్యమేనండి. సో ఇప్పుడు దృక్ నెంబర్ 1, మొదటి దృక్ ఎవరు? ఈ కన్ను. దృశ్యం ఎవరు? ఈ ప్రపంచం కదా. ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్దాము. తదృశ్యం దృక్ మానసం అంటే ఇక్కడ దృక్ని మనసుగా చెప్తున్నారు. ఇంకొక దృక్కు అంటే ఇప్పుడు మొదటి దృక్కు కన్ను కదండి, ఇప్పుడు ఇంకొక దృక్కుని చెప్తున్నారు, అదే మనస్సు అండి. మనస్సు ఎలా దృక్ అవుతుంది? ఇక్కడ కంటిని దృశ్యంగా చెప్తున్నారండి. చూడండి, కంటిని గనక మొదటి స్టేజ్ 1లో ఈ ప్రపంచం దృశ్యం అనుకుంటే, అంటే తెలియబడుతూ ఉన్నది కాబట్టి వాటిని తెలుసుకునే లోచనం కన్ను దృక్ అండి. ఇప్పుడు ఇంకొక స్టెప్ ముందుకు వెళ్తే కన్ను కూడా దృశ్యమే అంటున్నారండి. దేనికి? మనస్సుకి. ప్రపంచానికి కన్ను దృక్ అనుకుంటే మనస్సుకి, కంటికి మనస్సు దృక్. అంటే కంటికి ప్రపంచం దృశ్యం అయితే మనస్సుకి కన్ను దృశ్యం అండి. ఎలా దృశ్యమో చూద్దాం. కన్ను కూడా చూడబడే వస్తువేనండి. ఎలాగంటే కన్ను పని చేస్తున్నా, కంటిలో ఏదైనా సమస్య ఉన్నా మనసుకు తెలుస్తుంది. కన్ను మూసుకుంటే కన్ను మూసుకుంది అని మనసుకు తెలుస్తుంది. కంటి చూపు పోతే కన్ను కనిపించడం లేదు అని తెలుస్తుంది. ఈ విధంగా కన్ను కూడా మనసు చేత చూడబడుతుంది. కన్ను కూడా చూడబడే వస్తువు అంటే దృశ్యము, మనసు చూసే వస్తువు అంటే దృక్. అర్థమైంది కదండి? ఇలా మనస్సు కూడా కంటిని చూస్తూ ఉందండి. కన్ను కూడా మనసుకు తెలియబడుతూ ఉన్నది. ఇప్పుడు మనస్సు రెండవ దృక్ అండి. మొదటి దృక్కు ప్రపంచం దృష్ట్యా కన్ను అనుకుంటే, మనస్సు దృష్ట్యా కన్ను దృశ్యము, మనస్సు దృక్. ఇప్పుడు రెండవ దృక్ ఏదండి? మనస్సు. ఇప్పుడు ఇంకొంచెం ముందుకెళ్ళి చూద్దాము. దృశ్య ధీవృత్తయ, ఈ మనస్సులో ఉండే ఈ వృత్తులు ఉన్నాయి చూసారా అండి, ఈ మనస్సు కూడా దృశ్యమే అంటున్నదండి శాస్త్రం. ఎలా? ప్రపంచానికి కన్ను దృక్కు, కంటికి మనస్సు దృక్కు. మరి మనస్సుకు దృక్కు ఏది? శాస్త్రం చెప్తున్నదే అండి, ఈ వృత్తులు అంటే ఈ మనస్సు కూడా దృశ్యాలే. దేనికి? మనస్సు ఎలా దృశ్యమవుతుంది చూద్దాం. మనస్సులో లేచే అనేక ఆలోచనలు, వృత్తులు తెలుస్తున్నాయి. మనస్సు ఆనందంగా ఉంటే మనస్సు ఆనందంగా ఉన్నది అని తెలుస్తున్నది. మనస్సు బాధగా ఉంటే మనస్సు బాధగా ఉన్నది అని తెలుస్తున్నది. మనస్సులో ఉండే ఈర్ష్య, అసూయ, రాగము, ద్వేషము తెలుస్తున్నాయి. మనస్సు అలజడిగా ఉన్నా ప్రశాంతంగా ఉన్నా తెలుస్తూ ఉన్నది. కావున మనస్సు తెలియబడుతుంది కాబట్టి అది కూడా దృశ్యమే. మనస్సు కూడా దృశ్యమే అయితే మరి ఆ మనస్సును చూసే దృక్ ఎవరు? మనస్సు కూడా దృశ్యమని చెప్తున్నాం కదండి, మరి ఆ మనస్సును చూసే దృక్ ఎవరు? ఇక్కడ ఈ మూడో స్టేజ్లో మనస్సు కూడా దృశ్యమేనండి. మరి ఈ మనస్సును చూసే దృక్ ఎవరు? శాస్త్రం చెప్తున్నది సాక్షి అంటే చైతన్యం అండి. చైతన్యం దృక్. మనస్సులోని ఆలోచనలను సాక్షిగా చూస్తుంది కాబట్టి అది సాక్షి చైతన్యం. అది అన్నింటినీ చూస్తూ ఉన్నదండి, కేవలం సాక్షిగా చూస్తూ ఉన్నది. కావునే దాన్ని సాక్షి చైతన్యం అంటారండి. అది సాక్షి, అన్నిటికీ సాక్షి. కావున మనసు దృశ్యమైతే సాక్షి దృక్. ఇప్పుడు ఈ సాక్షి చైతన్యాన్ని మూడో దృక్గా తెలుసుకున్నామండి. దీన్ని దృక్ 3 అనుకోండి. మొదటి దృక్ ఏది? ప్రపంచం దృష్ట్యా కన్ను. రెండవ దృక్ ఏది? కంటి దృష్ట్యా మనస్సు. ఇప్పుడు మూడవ దృక్ ఏది? మనస్సు దృష్ట్యా చైతన్యం, సాక్షి చైతన్యం. ప్రపంచాన్ని కన్ను చూస్తుంది, ప్రపంచం దృశ్యం, కన్ను దృక్. కంటిని మనస్సు చూస్తున్నది, కన్ను దృశ్యము, మనస్సు దృక్. మనస్సును సాక్షి చైతన్యం చూస్తున్నది,
చైతన్యం దృక్, మనసు దృశ్యం. ఇప్పుడు ఒక ప్రశ్న. సరే, ఇప్పుడు మూడో దృక్ చైతన్యం దగ్గరికి వచ్చి ఆగాం కదా, మరి ఈ చైతన్యాన్ని కూడా దృక్గా చూసే, దృశ్యంగా చూసే దృక్ ఎవరు? చైతన్యాన్ని కూడా దృశ్యంగా చూసే దృక్ ఎవరు? మరి ఈ చైతన్యం దృశ్యం అయితే దీన్ని చూసే దృక్ ఎవరు? దీనికి శాస్త్రం చెప్తున్నది, శంకరులు అంటున్నారు, దృగేవ నతు దృశ్యతే, సాక్షి దృగేవ నతు దృశ్యతే. అది దృక్కే తప్ప దృశ్యము ఎన్నటికీ కాదు. దృక్ ఏవ నతు దృశ్యతే, అది దృక్కే తప్ప దృశ్యం ఎన్నటికీ కాదు. సాక్షి చైతన్యం స్వయం ప్రకాశక జ్యోతి, అది అనుభవంలోకి రాదు, ఎందుకంటే అది దృశ్యం కాదు. అనుభవం కలగాలి అంటే త్రిపుటి ఉండాలి, దృక్కు, దృశ్యము, దర్శనం. సాక్షి చైతన్యం దృశ్యం కాదు కనుకనే అది ఎన్నటికీ బాహ్య వస్తువు వలె అనుభవానికి రాదు. ఎందుకంటే ఆ చైతన్యం ఎవరో కాదు, చూసే నువ్వే. అందుకని సాక్షిని బాహ్య వస్తువుగా చూడడానికి ప్రయత్నించకండి అంటున్నది శాస్త్రం. ఇప్పుడు ఇందాక మనము ఈ దృగ్దృశ్య వివేక విచారణ చేశాం కదండి, ఆ ప్రకారంగా ఒకవేళ సాక్షి చైతన్యాన్ని దృశ్యం అనుకుంటే దానిని చూసే దృక్ ఎవరు? ఇంకో సాక్షి ఉండాలి కదా, మరి దాన్ని చూసేది ఏది? చూడండి, ఇప్పుడు సాక్షి చైతన్యం గనక దృశ్యం అనుకుంటే దాన్ని చూసే ఇంకొక దృక్ ఉండాలి కదా, దాన్ని చూసే ఇంకొక సాక్షి ఉండాలి. మరి దానిని చూసేది ఎవరు? మరి దానిని చూసేది ఎవరు? ఇలా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే దీన్నే అనవస్థా దోషం అంటారండి శాస్త్రంలో. ఇన్ఫినైట్ రిగ్రెస్. ఇలా వెళ్తూనే ఉంటుందండి, ఆ లూప్ ఎండ్ అవ్వదు. సో దీన్ని అనవస్థా దోషం అంటారండి. అందుకే గ్రూప్ 3 దగ్గర ఆపేస్తారండి, దాన్ని అనవస్థా దోషం అంటారు. కావున ఈ దృగ్దృశ్య విచారణ అనేది, ఈ వివేకం అనేది చాలా ముఖ్యమండి. ఇప్పుడు చూద్దామండి, ఇప్పుడు ఒక విషయాన్ని గమనిద్దాము. ఇప్పుడు మనము దృశ్య వస్తువులను అనుభవిస్తున్నాం కదండి. ఇప్పుడు నా కళ్ళ ముందు ఒక వస్తువు ఉన్నదండి, దాన్ని నేను అనుభవిస్తున్నాను కదా, అది దృశ్యము, నేను దాన్ని చూసే దృక్కు, నేను దాన్ని అనుభవిస్తున్నాను కదా. అనుభవించడం అంటే తెలియడం, అనుభవం అంటే తెలియడం అండి, దాన్ని నేను తెలుసుకుంటూ ఉన్నాను కదా. అదేవిధంగా దృశ్య వస్తువులను అనుభవించినట్లు ఆత్మను అనుభవించడం ఎలా? ఇప్పుడు ఒక దృశ్య వస్తువును అనుభవించినట్లు ఆత్మని అనుభవించడం ఎలా? ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలండి అందరూ. దృశ్య పదార్థముల వలె ఆత్మ జడం కాదండి. దృశ్యం జడం అని చెప్పాను కదండి, అంటే తన ఉనికి కొరకు మరొక దాని మీద ఆధారపడి ఉండేది ఏదైనా జడమే అని. కానీ ఆత్మ జడం కాదండి, తన ఉనికి కొరకు మరొక దాని మీద ఆధారపడి ఉండదు. అది స్వప్రకాశం, తన ఉనికిని తాను అనుభవిస్తూ ఉంటుంది. అందుకే దానిని తెలుసుకునే జ్ఞాత వేరుగా లేడు. ఆత్మ స్వప్రకాశం కనుక తన ఉనికిని తాను సదా అనుభవిస్తూ నేను ఉన్నాను అన్న స్ఫురణ కలిగి ఉంటుందండి. నేను ఉన్నాను అన్నది ప్రతి ఒక్కరి అనుభవంలో ఉన్న విషయమే. నేను లేను అని ఎవరు అనరు కదండి. నేను ఉన్నాను అన్నది ప్రతి ఒక్కరి అనుభవంలో ఉన్న విషయమే. అందరికీ ఆత్మకు సంబంధించిన అనుభవం ఉన్నదే అండి. నేను ఉన్నాను అని తెలుస్తూనే ఉంది కదా, అలా తెలియడమే అనుభవం. ప్రతి ఒక్కరికి ఆత్మకు సంబంధించిన అనుభవం ఉన్నదే అండి. తను ఉన్నట్లు తనకు తెలుస్తూ ఉన్నది కదండి, ఆ తెలియడమే అనుభవం అండి. ఆ అనుభవం ప్రతి ఒక్కరికి ఉన్నదే అండి. నేను ఉన్నట్లు తెలుస్తూ ఉన్నది. ఉండడం సత్ అండి, అంటే ఉనికి. ఉండడం సత్, ఉనికి అంటే ఉండడం. తెలియడం చిత్ అంటే జ్ఞానం. అంటే ఇక్కడ రెండు ఉన్నాయండి, సత్తు చిత్తు. సత్ అంటే ఉనికి అండి, ఉండడం. చిత్ అంటే తెలియడం. ఇప్పుడు నేను ఉన్నట్లు నాకు తెలుస్తూ ఉన్నది కదండి, ఆ ఉండడం సత్, ఉన్నట్లు తెలియడం చిత్. ఇక్కడ ఒక విషయాన్ని గమనిద్దామండి. సత్ చిత్ అని 2 పదాలు చెప్తున్నాం కదా, అంటే ఉనికి అంటే ఉండడం, ఉన్నట్లు తెలియడం. అంటే సత్ను తెలుసుకునే చిత్ వేరేగా ఉన్నదా, అంటే సత్ చిత్తు అనే 2 వేరుగా ఉన్నాయా? వేరుగా ఉండి సత్తును తెలుసుకునే చిత్తు, ఈ జ్ఞానం వేరేగా ఉండి ఈ సత్తుని తెలుసుకుంటూ ఉన్నదా, ఈ ఉనికిని తెలుసుకుంటూ ఉన్నదా?
దీనికి భగవాన్ రమణ మహర్షి ఒక మాట చెప్తారండి. ఉపదేశారంలో అంటారు, సత్తును తెలుసుకునే చిత్తు వేరేగా లేదు, సత్తే చిత్తు. సత్వభాసికా చిత్వవేతరా సత్తయాహి చిత్ చిత్తయాహ్యహం అంటారు ఉపదేశారంలో భగవాన్ రమణ మహర్షి. సత్తును తెలుసుకున్నటకు చిత్తు వేరేగా లేదు, సత్తే చిత్తు. ఆ చిత్తే నేనండి. కావున ప్రతి ఒక్కరికి నేను ఉన్నాను అన్న ఆత్మ అనుభవం ప్రతి ఒక్కరికి ఉన్నది అండి. కావున ప్రతి ఒక్కరికి అనుభవం ఉంది, కానీ అనుభూతి లేదండి, జ్ఞానం లేదు. అంటే నేను ఉన్నాను అన్న సత్ లక్షణం, అంటే ఆత్మ లక్షణం, నేను ఉన్నాను అన్న సత్ లక్షణం ప్రతి క్షణం అనుభవంలోనే ఉన్నది. కానీ వచ్చిన బాధ ఏమిటంటే నేను ఎలా ఉన్నానో తెలియకపోవడం. అజ్ఞానం చేత నా స్వరూపం తెలియక నేను దేహేంద్రియ మనోబుద్ధులుగా ఉన్నాను అని అనుకోవడం, దానివల్ల జన్మచక్రంలో తిరుగుతూ ఉండడం. అందుకే కావాల్సింది అనుభవం కాదు, అనుభూతి, జ్ఞానం. నేను సత్ చిత్ ఆనంద స్వరూపం అనే జ్ఞానం. అందుకే శంకరులు అపరోక్షానుభూతి అనుభూతి అనే పదాన్ని వాడారు. అందుకే వేదాంత శాస్త్రం చెప్తున్నది అండి, ఆత్మ అనుభవం కోసం ప్రయత్నించవద్దు అంటున్నది. ఎందుకంటే అనుభవం నీకు ఉండనే ఉన్నది. నేను ఉన్నాను అని నువ్వు చెప్తున్నావు కదండి, అది అనుభవం. నువ్వు ఉన్నట్లు నీకు తెలుస్తున్నది కదా. ఉండడం సత్, ఉన్నట్లు తెలియడం చిత్. ఆ అనుభవం నీకు ఉన్నది, ఆత్మ అనుభవం నీకు ఉన్నది. కానీ ఎలా ఉన్నావో అనే జ్ఞానం నీకు లేదు. అందుకే కావాల్సింది అనుభవం కాదు, అనుభూతి, జ్ఞానం అంటున్నది వేదాంతం. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయాన్ని మనము విచారణ చేసి తెలుసుకుందామండి. అంతటా సత్ చిత్ బ్రహ్మమే ఉన్నదని ఎలా తెలుసుకోవాలి? అంతటా బ్రహ్మమే నిండి ఉన్నది అని ఎలా తెలుసుకోవాలి, ఎలా గుర్తించాలి? మనకి ఉపనిషత్తులన్నీ చెప్తున్నాయండి, సర్వం కల్విదం బ్రహ్మ అని. ఓం ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీత మా గృధ కస్య సిద్ధనమని ఈశావాస్యోపనిషత్తు అండి. ఈ సర్వము ఈశ్వరుని చేత వ్యాపించబడి ఉన్నది అంటున్నది ఉపనిషత్తు. మరి అంతటా ఈ సచ్చిదానంద బ్రహ్మమే నిండి ఉన్నది అని ఎలా తెలుసుకోవాలి, అసలు ఎలా గుర్తించాలి? చూడండి, ఈ జగత్తులో ఒక వస్తువును గురించి చెప్పాలి అంటే దాని లక్షణాల ఆధారం చేసుకునే చెప్పడం జరుగుతుంది. లక్ష్యతే అనేన ఇది లక్షణం. ఒక వ్యక్తిని వర్ణించి చెప్పమంటే అతను లావుగా ఉంటాడు, ఎత్తుగా ఉంటాడు, తెల్లగా ఉంటాడు, జుట్టు తెల్లగా ఉంటుంది, చేతికి 5 వేళ్ళు ఉంటాయి, ఇలాంటివన్నీ చెప్తారు. ఇవన్నీ లక్షణాలు. వీటి ఆధారంగానే ఆ వస్తువును గుర్తించడం జరుగుతుంది. ఈ జగత్తులో ఏదైనా ఇలాగే ఉంటుంది, బ్రహ్మము కూడా ఇలాగే తెలియబడుతుంది. ఒక వస్తువు తెలియాలి అంటే దాని లక్షణాలు తెలియాలి. మరి బ్రహ్మమును గుర్తించాలి అంటే బ్రహ్మ లక్షణాలు తెలియాలి కదా. అవి ఏమిటి? సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ. తైత్రేయ ఉపనిషత్తు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని తైత్రేయ ఉపనిషత్తు అండి. చూడండి, మనకి శాస్త్రంలో కొన్ని ఉదాహరణలు ఉంటాయి సత్యాన్ని పట్టుకోవడానికి. మట్టి పాత్రలు, బంగారము ఆభరణాలు, సముద్రము అల. మట్టి పాత్రలో ఉన్నదంతా మట్టే, ఆభరణాల్లో ఉన్నదంతా బంగారమే, ఆభరణాలుగా ఉన్నదంతా బంగారమే. అలాగే అలల్లో ఉన్నదంతా నీరే. అదేవిధంగా ఈ జగత్తులో అన్ని రూపాల్లో ఉన్నదంతా బ్రహ్మమే అని మనకి శాస్త్రం చెప్తున్నది అండి. దీన్ని సహేతుకంగా విచారణ చేసి తెలుసుకుందామండి. బ్రహ్మ లక్షణాలు ఏంటి అండి? సత్యం, జ్ఞానం, అనంతం. మనం ఇప్పుడే చెప్పుకున్నాము ఆత్మ స్వప్రకాశం అని. అంటే తన ఉనికి వరకు మరొక దాని మీద ఆధారపడకుండా తనకు తానుగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఆత్మ స్వప్రకాశం కనుక తన ఉనికిని తాను సదా అనుభవిస్తూ నేను ఉన్నాను అన్న స్ఫురణ కలిగి ఉంటుంది. సత్ అంటే ఉనికి అండి, అంటే ఉండడం. చిత్ అంటే చైతన్యం, అంటే
జ్ఞానము, తెలివి. చూడండి, ప్రతి వ్యక్తికి తాను ఉన్నట్లు తనకు తెలుస్తూ ఉంటుంది కదా. నేను ఉన్నానా లేనా అనే సందేహం ఏ వ్యక్తికి కలగదు. ఏ వ్యక్తికైనా నేను ఉన్నానా లేనా అనే సందేహం కలుగుతుందా అండి? కలగదు. ప్రతి వ్యక్తికి నేను ఉన్నాను అని ప్రతి వ్యక్తి అంటూ ఉంటాడు. ఉండడం సత్ అండి. ఉన్నట్లు తెలియడం ఆ తెలివి, ఆ జ్ఞానం. ఉన్నట్లు తెలియడం చిత్. చూడండి, నేను ఉన్నాను అని చెప్పేసి చెప్తున్నాను కదా, నేను ఉన్నట్లు నాకు తెలుస్తూ ఉన్నది. నేను ఉన్నట్లు నాకు తెలుస్తూ ఉన్నది. ఉండడం సత్, ఉన్నట్లు తెలియడం చిత్. ఇప్పుడు నేను ఉన్నట్లు నాకు తెలుస్తూ ఉన్నది అండి. అలాగే మీరు ఉన్నట్లు మీకు తెలుస్తూ ఉన్నది కదా. అలాగే ఇంకొకరు ఉన్నట్లు వారికి తెలుస్తూ ఉన్నది. ఈ విధంగా జగత్తంతా ఈ సత్ చిత్ స్వరూపమే. జగత్తంతా ఈ విధంగా జగత్తంతా బ్రహ్మ స్వరూపమే. బ్రహ్మమే అంతటా నిండి ఉన్నది. స్థావరాలలో అంటే కదలని వాటిలో సత్గా, జంగమాలలో కదిలే వాటిలో చిత్గా, అంతటా సత్ చిత్ బ్రహ్మమే నిండి ఉన్నది. ఈ విధంగా బ్రహ్మమే అంతటా నిండి ఉన్నదండి. ఈ విధంగా సర్వము బ్రహ్మమే, సర్వం కల్విదం బ్రహ్మ అని, అంతటా బ్రహ్మమే నిండి ఉన్నది అని సహేతుకంగా మనం తెలుసుకోవచ్చండి. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.